स्वस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे शिवतमारसस्तस्य भारगते हनः यदीरिव मातरः तस्मारङ्गमम वयस्य क्षयाय जन्मथा भोक्तं च मे दुःखं च मे वित्तं च मे वेद्यं च मे भोगं च मे भविष्यत् च मे सुखं च मे सुपथं च मरर्थं च मरर्थिं च मे कृतं च मे लयश्च मधुतं च मे मृतं च मे यक्ष्मं च मे नामयश्च मे जीवादश्च मे दीर्घायत्रं च मे नवेत्रं च मे भयं च मे सुखं च मे विश्वमूर्तिजोऽस्वं वषट्कारस्वमिन्द्रस्वगुं रुद्रस्वं विष्णुस्वं ब्रह्मस्वं प्रजापतिः తల్లి మన అమ్మవారి జాతర ఉత్సవాల్లో భాగంగా రేపు ఉగాది చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ప్రతి ఒక్కరికి కూడా నిన్నటి నుంచి విన్నపం చేసుకునేది ఏంటంటే అంతమంది భక్తులు వస్తున్నప్పుడు కొంచెం డిసిప్లైన్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసు వారందరూ కూడా ఇప్పటికే ఎస్పీ గారిని కూడా అడగడం జరిగింది, మెన్ ఎక్కువ కావాలి ఇక్కడ సపోర్ట్ కావాలి అని చెప్పి. మన ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి మెన్ ఇస్తున్నారు. అలాగే మన వాలంటీర్స్ కూడా లోపల ఉంటారు, వారందరికీ కూడా వచ్చే భక్తులందరూ కూడా ఖచ్చితంగా కోఆపరేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రేపు చాలా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా దయచేసి ఎవరిని కూడా మేము పట్టించుకోలేదనే మాట రానివ్వకుండా మీరే మీ అంతటి మీరే కొంచెం డిసిప్లైన్డ్గా వచ్చి అమ్మవారి జాతరని మీరు అమ్మవారి జాతరలో ఈ దర్శనాన్ని మేము ఉగాది రోజున మాత్రం కొంచెం సమయానుకూలంగా అంతరాలయంలోకి దర్శనం మాత్రం ఇవ్వటం జరుగుతుంది. మిగతా టైం అంతటా కూడా ఖచ్చితంగా మీరు అందరూ అమ్మవారిని దర్శించుకుని మీ అందరూ మీరు డిసిప్లైన్డ్గా వెళ్ళాలని చెప్పేసి మేము కమిటీ వారందరూ కూడా అలాగే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కూడా మా మనవి, దయచేసి మీరు అందరూ కూడా అది మనసులో పెట్టుకుని రేపొద్దున అమ్మవారిని దర్శించుకుంటానికి రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అలాగే మీ అందరికీ తెలుసు అమ్మవారి జాతర అనగానే ఎవరంతటి వారు అమ్మవారిని ఎప్పుడైనా వచ్చి 27వ తారీఖు వరకు కూడా మనందరం వచ్చి చూసే అవకాశం మనకు దక్కుతుంది. కానీ బయట నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా మీరు సినీ ఆదివారాల్లో మాత్రం వారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే కమిటీ వారికి అక్కడ ఉన్న వాలంటీర్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా వచ్చిన భక్తులందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే చాలామంది ఇప్పటికే అడుగుతూ ఉన్నారు శారీలు తీసుకురావడానికి మాకు టైం ఇప్పించాల్సిందిగా కోరుతున్నామని. శారీలు మన ఆల్రెడీ గణపాటి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పడం ఏంటంటే 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా శారీలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఒకే రోజు అందరూ మీరు తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పడే ఇది పరిస్థితి లేకుండా ప్రతిరోజు అంటే 23 నుంచి 27 వరకు కూడా ప్రతిరోజు కూడా మీరు వచ్చి ఇక్కడ శారీలని అమ్మవారికి సమర్పించే అవకాశం ఉంది. కాబట్టి ఆ 5 రోజులని కూడా మీరు అలా యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటూ,
ఇంత మంచి అవకాశం అమ్మవారు మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అవకాశాన్ని వాడుకోవాలి. 100% గ్రాండ్గా చేయాలి అనే ఉద్దేశాన్ని మీరందరూ నిలబెడుతున్నందుకు, ఇప్పటికే కోఆపరేట్ చేస్తున్నందుకు పెద్దలందరూ, వ్యాపారస్తులు, అలాగే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారి జాతరకి సహకరిస్తున్నందుకు వారికి కమిటీ తరపున, అలాగే ఎమ్మెల్యే గారి తరపున మీ అందరం కూడా మీకు ప్రతిరోజు మేము మా సైడ్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై బొల్సులమ్మ తల్లి. శ్రీ 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 బొల్సులమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, పురప్రముఖులు, రాజకీయ నాయకులు, భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్న ఈ జాతర మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రేపటి రోజున ఉగాది పర్వదినాన భక్తులు విశేషంగా వస్తారు కాబట్టి ఇక్కడ బొలిశెట్టి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సమయానుకూలంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అంతరాలయ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ గమనించి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ 21, 22వ తారీఖున మనం ఎక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి మన చుట్టాలు అందరూ వస్తారు కాబట్టి ఆ 2 రోజులు కూడా ఆ బయట నుంచి వచ్చే భక్తులకి అమ్మవారి దర్శనం చేసుకునేలాగా మన అవకాశం ఇవ్వాల్సిందిగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు ఆరోగ్యశ్రేయస్సులు ఇవ్వాలని, అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం మన ఎమ్మెల్యే గారిది గణపతి గారి వీళ్ళతోటి కూర్చుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు కూడా యాగాలు, హోమాలు, ధూపసేవ, బలిహరణ కార్యక్రమాలు చేయించడం వలన అమ్మవారు విశేషమైన శక్తి వచ్చి ఆ శక్తి ద్వారా మనకి ఈ పట్టణము తాడేపల్లిగూడెం నియోజకవర్గంతో కూడా వ్యాపారాలు, వ్యవసాయాలు ఇవన్నీ కూడా దేదోక్మానంగా జరుగుతాయనే ఒక నమ్మకంతో చేసుకునే ఈ కార్యక్రమానికి ఆ అమ్మవారు ఆ నమ్మకాన్ని మనకి చూపించే విధంగా మొదటి రోజు నుంచి కూడా విశేషమైన భక్తులు మనకి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి మనం పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అందరికీ సహకరిస్తున్న భక్త జనామాలకి అమ్మవారు ఆరోగ్యశ్రేయస్సులు కలగజేయాలని కోరుకుంటూ జై బొల్సులమ్మ తల్లి. జై బొల్సులమ్మ తల్లి. శ్రీ 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 బొల్సులమ్మవారి జాతర 12 సంవత్సరాల తర్వాత అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా కని విని ఎరగని రీతిలో విజయవంతమైనందుకు సంతోషిస్తున్నాం. అలాగే ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టి ఎక్కడ తగ్గకుండా చేసినటువంటి మా ప్రీతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, వారి తనయుడు రాజేష్ గారికి, అలాగే ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజల్ గారికి మా అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైతే ముత్తైదువులు, తోబుట్టువులు, రక్త సంబంధికులు అందరూ కూడా మన ఇంటికి వచ్చి ఈ రోజున ఆతిథ్యం స్వీకరిస్తున్నారో వారందరికీ కూడా అమ్మవారి ఆశీర్వచనం వెళ్ళి వారందరూ కుటుంబ సమేతంగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లే విధంగా ఈ జాతర మహాజాతర కాబట్టి ఈ జాతర సందర్భంగా అమ్మవారు ఆశీర్వదించే ఆశీర్వాదంలో ఎంతో పవర్ ఉంటుంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా అమ్మవారు ఆశీర్వదిస్తుందని తెలియజేసుకున్నాం. జై బొల్సులమ్మ తల్లి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ బొల్సులమ్మ దేవియే నమః. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. గత వారం రోజులుగా బొల్సులమ్మవారి యొక్క దేవస్థానంలో, గ్రామదేవత అమ్మవారి గుళ్ళో అత్యంత వైభవోపేతంగా మహాకుంభాభిషేక పూర్వకమైనటువంటి జాతర మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవాళ 7వ రోజు. గత వారం రోజు నుంచి జరుగుతున్నటువంటి కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి అమ్మవారికి మేలుకొలుపు చేసి తరువాత విశేషమైనటువంటి అర్చన అభిషేకాదులు చేసుకుని తర్వాత నేటి భక్తుల చేత అలాగనే యజమానుల చేత శాలాప్రవేశం చేసుకుని 7:30 గంటలకి గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్యప్రాశన, దీక్షాధారణ చేసిన తర్వాత స్వామి అమ్మవార్లకి విశేషించి అభిషేక కార్యక్రమం, పంచ అమృతముల చేత అభిషేక కార్యక్రమం చేసుకుని అమ్మవారికి విశేషార్చనలు చేసి తర్వాత చండీ హవనం ప్రధానంగా దంపతుల చేత అలాగనే ఇక్కడ ఉండేటువంటి ఋత్విక్ వరేణ్యుల చేత, పండితుల చేత చండీ హోమ కార్యక్రమాన్ని ఇప్పుడే మనం పూర్తి చేసుకున్నాం. ఇవాళ అమ్మవారికి విశేషించి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అలాగనే గత వారం రోజులుగా ఇక్కడ అర్చన చేయబడినటువంటి పసుపు కొమ్ములు 1,00,000కు పైగా పసుపు కొమ్ములు పూజా కార్యక్రమం చేసి హరిద్ర బీజములు అంటారు వాటిని అమ్మవారికి వితరణ కార్యక్రమం కూడా ఇవాళ చేపట్టారు.
అలాగనే మొన్నటి రోజున అమ్మవారికి అనంతమైనటువంటి వైభవంగా అశేష జనంతో సుమారుగా 20,000 మంది భక్తుల చేత అమ్మవారికి విశేష కుంభ అభిషేకం జరిగిందన్నమాట. అందరూ కూడా శిరస్సు మీద ధరించి గంగోదకాన్ని తెచ్చుకొచ్చి దాన్ని అభిషేకం కార్యక్రమం చేశారు. తరువాత ఇవాళ సాయంకాలం 5 గంటలకి అమ్మవారికి శాలార్చన కార్యక్రమం, ముక్కోటి దేవతల్ని కూడా ఆవాహన చేసి ఈ శాలంతా కూడా దేవతామయంగా, శక్తిమయంగా, మంత్రమయంగా దీన్ని నిరూపణ చేశారు. కాబట్టి అర్చనాదులు జరుగుతున్నాయి. కాబట్టి గత వారం రోజుల నుంచి ఇవాళ శాలార్చన కార్యక్రమంతో అమ్మవారికి చాలా విశేషమైనటువంటి సంతోషం కలుగుతుంది, శక్తి వస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి 5 గంటలకు అందరూ కూడా భక్తులు రావాల్సిందిగా కోరుతూ మరి ఇవాళ ముద్గాన్నం నివేదన చేస్తారు, ముద్గాన్న బలి ప్రహారం చేస్తారు. దానివల్ల శాంతి సమృద్ధిగా జరుగుతుంది అని, లోకంలో హితమైనటువంటి విశేషమైనటువంటి అన్యోన్యమైనటువంటి స్నేహభావం ఏర్పడుతుంది అని ఇట్లా అనేక రకాలైనటువంటి ఫలితములు చెప్పారు. ఇట్లా సాయంకాలం దాకా కార్యక్రమాలు జరుగుతాయి. 7 గంటలకి పూర్ణాహుతి ఇత్యాది కార్యక్రమాలు, నిరాజన మంత్రపుష్పాలు ఇచ్చి తీర్థప్రసాద వినియోగం చేస్తారు. ఇవాళ ఈ సంవత్సరంలో ఆఖరి రోజు అన్నమాట. ఈ కార్యక్రమంలో 7వ రోజు. రేపటి నుంచి నూతన సంవత్సరం ప్రారంభం, పరాభవనామ సంవత్సరం. మామూలుగా యథాతథంగా రోజు జరిగేటువంటి కార్యక్రమాలు అమ్మవారి గుళ్ళు అన్నీ జరుగుతాయి. అలాగనే ఇంకా అమ్మవారికి విశేషించి సంకల్పించినటువంటి ప్రతి సంవత్సరం వార్షికంగా జరిగేటువంటి కార్యక్రమాలు కూడా రేపు అన్నీ జరుగుతాయి. ఇంకా 2-3 రోజుల కార్యక్రమం ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి ఈ సాయంకాలం జరిగేటువంటి కార్యక్రమం, అలాగనే రేపు జరిగేటువంటి ఉగాది ఉత్సవాల్లో కూడా పాల్గొని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. బ్రహ్మగారు మాట్లాడతారు. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. తాడేపల్లిగూడెంలో వేయించేసినటువంటి బలుసలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో కుంభాభిషేకపూర్వక జాతర మహోత్సవాలు చక్కగా ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం. 12 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ ఈరోజు ఈ గ్రామంలో ఎంతో వైభవంగా మహారాజశ్రీ బులశెట్టి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు, వారి యొక్క విశేషాలతోటి, అలాగే ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు గారు, వారి యొక్క విశేషాలతోటి, వారి యొక్క మిత్ర బృందము, అలాగే భక్తుల యొక్క సహకార సంపత్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసి భీమవరం మావుళ్ళమ్మ ఆస్థాన వేద పండితులు బ్రహ్మశ్రీ ఈవని వెంకటరామచంద్ర స్వామయాజి ఘనపాటి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అనేక మంది వేదాగమ పండితుల యొక్క సహచర్యంతో ఈ కార్యక్రమం చక్కగా జరుగుతూ ఈరోజు 7వ రోజు ఎంతో అద్భుతంగా ఈరోజు ఉదయకాల కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఉన్నాం. సాయంకాలం ఎంతో వైభవంగా ఈ యొక్క యజ్ఞస్థలిలో శాలార్చనము, యాగశాలార్చనము అనేటువంటి కార్యక్రమం. మనం యాగశాల ఎందుకు నిర్మాణం చేసుకున్నాం? స్తంభంలో దేవత, అలాగే పైనుండేటువంటి ఆ యొక్క ఆకులలో దేవత, కట్టినటువంటి పెండికట్టులలో దేవత, ఇలాగా ఇదొక విశ్వరూప సందర్శనంగా ఈ ముక్కోటి దేవతా స్వరూపాన్ని ఇక్కడ చక్కగా ఆవాహన చేస్తారు. ఈ ఆవాహింపబడినటువంటి సమస్త దేవతలు కూడా మనకి పూర్ణాహుతయి కుంభాభిషేకం అయ్యేదాకా ఈ యజ్ఞస్థలిలో కొలువు తీరై ఉంటారు. కాబట్టి ఈరోజు సాయంత్రం జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే దర్శిస్తారో విశ్వరూప సందర్శనం చేసినటువంటి ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ సంవత్సరానికి ఆఖరగా ఉండేటువంటి రోజు ఈరోజు ఈ దర్శనాన్ని చక్కగా మీరందరూ కూడా స్వీకరించి రేపు ఉగాది, ఈ ఉగాది రోజున అమ్మవారి దివ్య దర్శనం ఉంటుంది. చక్కగా అమ్మవారికి చక్కగా ఈరోజు ఇంత విశేషమైనటువంటి దేవతా సమూహాన్ని ఇక్కడ ఆవాహన చేసి అమ్మవారికి విశేషమైనటువంటి శక్తిని ప్రసాదిస్తారు బ్రహ్మగారు. ఆ శక్తితో రేపు యుగాది రోజున భక్తులందరికీ కూడా అమ్మవారు చక్కరైనటువంటి దివ్యమైనటువంటి కళలతో ప్రకాశిస్తూ దివ్యమైనటువంటి ఆశీర్వచనాలు అమ్మవారు అందిస్తారు అందరికీ కూడా. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా జరిగేటువంటి కార్యక్రమాలలో పాల్గొని తరిస్తారని కోరుచూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అమ్మదేవ్యే నమో నమః. చక్కగా 12 సంవత్సరముల తర్వాత మన యొక్క బలుశలమ్మ అమ్మవారి యొక్క జాతర కుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దాని యొక్క వ్యవహార బాధ్యతలన్నీ కూడా నిర్వాహకులు శ్రీరంగ అంజబాబు గారు, వారు
బొలిశెట్టి శ్రీనివాసు గారి సలహా సూచనలతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాలకు ఆధ్వర్యం వహించేటటువంటి గురువుగారు శ్రీ భీమవరం మావుళ్ళమ్మ ఆస్థాన వేద పండితులు శ్రీ ఈవని రామచంద్ర సామయాజీ ఘంటాపాటి గారి ఆధ్వర్యంలో వారి యొక్క శిష్యులు పరిమళ గ్రామ వాస్తవ్యులు శ్రీ బాదంపూడి పనిశర్మ గారి యొక్క బ్రహ్మత్వన అనేక మంది వేదాగమ పండితుల యొక్క సమక్షంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మరి రేపటి రోజు ఉగాది రోజు చక్కగా వచ్చేటటువంటి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా కాస్త సంయమనం పాటిస్తూ ఓపిక పడుతూ రావాలి. అందరూ కూడా ఒకేసారి మీద పడిపోకుండా చక్కగా పక్కవారికి ఇబ్బంది లేకుండా భక్తి ఎంత ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి వచ్చి దర్శించుకునే వాళ్ళు పక్క వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వారికి ఇబ్బంది లేకుండా మా కమిటీ వారు నిర్దేశించినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ చక్కగా వరుస క్రమంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించవలసిందిగా అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మరి అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉండాలని వచ్చేటటువంటి పరాభవనామ సంవత్సరం మనందరికీ కూడా మంచి జరగాలని లోకానంతటికీ కూడా రక్షణగా ఉండాలని అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుగా సర్వే జనా సుఖినో భవంతు.